కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తున్న మిత్రులారా ఇవాళ దారెంబటి వస్తుంటే వేలాది మంది రైతులు యువకులు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రోడ్లంబడి సైనికుల్లా పరిగెత్తుతుంటే నాకు మళ్ళొక్కసారి నమ్మకం వచ్చింది. ఈ ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీకందరికీ తెలిసి ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన సొంత బంగారాన్ని తెగనమ్మి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన సదాలక్ష్మి గారు ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన డాక్టర్ గీతారెడ్డి గారి తల్లి ఈశ్వరీబాయి గారు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత పేదలకు సేవలు అందించారు. వారే కాదు, బాలగౌడ్ గారు కూడా, బలహీన వర్గాల నాయకుడు బాలగౌడ్ గారు కూడా ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకత్వం వహించి ఈ ప్రాంతంలో మీకు పేరు తీసుకొచ్చారు. ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాలో మీరు ఆలోచన చేయండి. ఒకనాడు అతిరథ మహారథులు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వాళ్ళు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చి మీ గౌరవాన్ని పెంచి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టు మంత్రిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వీళ్ళందరూ ఆనాడు పనిచేసారు. ఆనాడు మీ జిల్లా గౌరవం పెరిగే విధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎవరయ్యా అంటే మీరు గర్వంగా చెప్పుకునే విధంగా సదాలక్ష్మి గారు, ఈశ్వరీబాయి గారు, బాలగౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు నిజామాబాద్ జిల్లాలో మీరు గర్వంగా చెప్పుకునే వాళ్ళు. ఇవాళ గంగారాం గారు ఉన్నారు 78లో రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో, వెంకయ్య నాయుడు గారితో సమానంగా శాసనసభ్యులో ప్రాతినిధ్యం వహించిన ఒక దళిత బిడ్డ ఇల్లు గ్రామాలు తిరిగి చెప్పులు కుట్టిన ఆయన ఇందిరమ్మ కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఏ గ్రామాలలో పెద్దోళ్ళ చెప్పులు కుట్టిండో ఆ పెద్దోళ్ళు ఓట్లు వేసి గంగారాం గారిని ఎమ్మెల్యేగా గెలిపించి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పేదలకు సేవ చేయడానికి ఈ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. గెలుపు ఓటములు సహజం, కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇచ్చిన అవకాశాన్ని గుండెల నిండా నింపుకొని ఏ రోజు కూడా పార్టీకి మోసం చేయలే. దళితుడైనా నికార్సుగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని కొనగదాగిండు తప్ప పార్టీ ఫిరాయించాలని ఆలోచన చేయలే. కానీ ఈ నియోజకవర్గంలో మీరు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి మీరు శాసనసభకు పంపిస్తే నల్లమడుగు సురేందర్ అనే నల్లి కుట్లోడు మీ గుండెల మీద తన్ని ఎల్లారెడ్డి చెరువులో మిమ్మల్ని ముంచి పోచారం చెరువులో మిమ్మల్ని కలిపి శ్రీరామ్ సాగర్లో మీ బతుకులను పిండం పెట్టి ఇవాళ పోయి కేసీఆర్ పంచం చేరిండు. ఇవాళ అట్లాంటోనికి గుణపాఠం చెప్పడానికే ఈ ఎల్లారెడ్డి గడ్డ మీద ఎమ్మెల్యే ఒక్కడు పోతే వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు, ఒక్క సన్నాసుని కొనుక్కుంటే వేలాది మంది ఉద్యమకారులను, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తయారు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు చెప్పడానికే ఈ ఎల్లారెడ్డిలో సభ పెట్టినాం. ఇదే కాదు మిత్రులారా, వర్షాకాలంలో వరి పండించి కళ్ళాల్లో కుప్పలు పోసి రోజుల కొద్దీ వారాల కొద్దీ కుప్పలకు కాపలా కాసి వానకు తడిసి ఎండకు ఎండి గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే కళ్ళాల్లో కుప్పలుగా వరి ధాన్యం తడిసిపోతే తేమొచ్చిందని, తడిసిపోయిందని, మొలక ఎత్తిందని మిల్లర్లు దగా చేస్తుంటే, దళారులు మోసం చేస్తుంటే ఆనాడు కళ్ళాల్లోకి కాంగ్రెస్ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ వరి పండించిన రైతులు ఈ కేసీఆర్ను ఎల్లారెడ్డి చౌరస్తలో ఉరిదీస్తారని నేను ఆయళ్ళని చెప్పిన. అదే కాకుండా సోదరులారా,
ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లా రైతులంటే పంజాబ్ హర్యానా రైతులు గొప్పగా చెప్పుకుంటారు. మేము రైతులమని. మండీ వ్యవస్థను రద్దు చేస్తే మోడీ మెడలు వంచి 16 నెలలు ఢిల్లీ సరిహద్దులో పహారా కాసి సైనికుల లాగా పోరాటం చేసి 700 మంది వీర మరణం పొందిన రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను మోడీ తెస్తే ఆ చట్టాలను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మోడీ మెడలు వంచి పోరాటం చేసిన రైతులు ఎవరన్నా ఉన్నారంటే హర్యానా పంజాబ్ రైతులు. ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లా రైతులను చూస్తే చెరుకు పండించే రైతులు కావచ్చు, పసుపు పండించే రైతులు కావచ్చు, ఎర్రజొన్నలు పండించే రైతులు కావచ్చు, ఈనాడు వరి పండించే రైతులు పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా పోరాటాన్ని నిర్మించి మాట ఇచ్చి కాదన్నోని మట్టి గరిపించి పాతాళ లోకానికి తొక్కే శక్తి ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు ఉందని నిరూపించారు. మనస్ఫూర్తిగా మీకు తల వంచి అభినందిస్తున్నా. మిత్రులారా, 2014 ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత గారు ఈ ప్రాంత చెరుకు రైతులకు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా గెలిస్తే 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించి ఇక్కడుండే చెరుకు రైతులను ఆదుకుంటా అని మాట ఇచ్చింది. నిజామాబాద్ ఆడబిడ్డగా, నిజామాబాద్ కోడలుగా గెలిపించండి. మీ కోడలుగా మీ ప్రాంతంలో మీ కష్టాలలో మీకు తోడుగా మీకు అండగా ఉంటా. ఈ రైతు కుటుంబాల నుంచి వచ్చింది నేను అని నమ్మబలుకుతే 2014లో కల్వకుంట్ల కవిత గారిని నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించారు. 100 రోజులు కాదు, 1500 రోజులైనా చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో 2019 పార్లమెంటు ఎన్నికలలో ఏ రకంగా గుణపాఠం చెప్పినరో, 1,00,000 ఓట్లతోని ఎట్లా ఓడించినరో, మాట ఇచ్చి మాట తప్పితే నిజామాబాదు జిల్లా రైతులు అంతకిందంత తిరిగి చెల్లిస్తారని 2019 ఎన్నికలలో టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా, టీఆర్ఎస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టడం ద్వారా మీ పౌరుషాన్ని నిరూపించిండ్రు నిజామాబాదు రైతులారా. అదేవిధంగా 2019 ఎన్నికలలో బండి పార్టీకి సంబంధించిన గుండు చెప్పిండు, బాండు పేపర్ మీద రాసిచ్చిండు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే 2 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండు పేపర్ మీద రాసిచ్చిండు. నేను అడుగుతున్న బాండు పేపర్ రాసిచ్చిన గుండును అదేవిధంగా బండి సంజయ్ని 2 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోయింది. పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాకు తెస్తా అని తేలేదు. నీకు కూడా టీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుంది. నిన్ను కూడా ఈ నిజామాబాద్ జిల్లా రైతులు పాతాళానికి తొక్కుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్నా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎల్లారెడ్డి రైతుల తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, చెరుకు ఫ్యాక్టరీ మూసినావు, చెరుకు రైతుల కడుపు కొట్టినావు, పసుపు బోర్డు తేలేదు, గిట్టుబాటు ధర రాలేదు. ఇవాళ పసుపు రైతులు అన్నమో రామచంద్ర అని అడక్క తింటున్నారు. అదేవిధంగా ఎర్రజొన్నలు పండించిన వాళ్ళకు గిట్టుబాటు ధర రాక దళారులు ఎర్రజొన్నలు కొని మోసం చేస్తే రైతులు ఆత్మహత్య చేసుకొని ఆనాడు పోరాటాలు చేస్తే ఎర్రజొన్న రైతులను ఆదుకుంటా అని మోసం చేస్తే ఇవాళ ఎర్రజొన్నలు పంటలు లేకుండా పోయినాయి. చెరుకు ఫ్యాక్టరీ మూస్తే ఆ పంట పోయింది. పసుపుకు బోర్డు రాక గిట్టుబాటు ధర లేక పసుపు రైతులు ఇవాళ ఆ పంట మానేసిండ్రు. ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర లేక అది కూడా మూసేసిండ్రు. వీళ్ళందరూ కలిసి ఇవాళ వరి పండిస్తుంటే ఇవాళ ఒరేసుకుంటే ఉరేసినట్టే, ఒరేస్తే నేను కొనను అని కేసీఆర్ అంటుంటే, ఓరి సన్నాసి, కాళేశ్వరం కట్టినా అంటావు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అంటావు, 24 గంటల కరెంట్ ఇచ్చినా అంటావు. ఈ కరెంటు తీసుకెళ్ళి ఎవడి ముక్కులో పెట్టాలి, కాళేశ్వరం నీళ్లు తీసుకెళ్ళి ఎవరి నోట్లో పోయాలరా సన్నాసి. ఇవాళ నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే పండేది వరి పంటనే కదా. ఎకరాకు 10,000 ఇచ్చిన సంవత్సరానికి రైతు బంద్ అంటున్నావు. రాబందులాక మారి మిల్లర్లు దళారులు కలిసి
ఒక్క ఎకరాలో 2 సార్లు పంట పండిస్తే ప్రతి పంటకు 25 క్వింటాలు ప్రతి ఎకరాకు వస్తే సంవత్సరానికి 50 క్వింటాలు వరి పండిస్తారు. మరి 50 క్వింటాల వరికి ₹1,00,000 రావాలి. ఇవాళ నువ్వు 10,000 రైతు బంధు సంవత్సరానికి ఇచ్చినా అని చెప్తున్నావు కదా సన్నాసి. సంవత్సరానికి ₹1,00,000 వరి పండించిన రైతులకు నష్టం వస్తుంటే పసుపు పండించిన రైతులకు ఎకరాకు ₹1,50,000 పెట్టుబడి అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర లేక చస్తుంటే ఫ్యాక్టరీలు మూసి చెరుకు పంట పండించకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రాంతాన్నంతా ఎడారిగా మార్చాలనుకున్నావా లేకపోతే పడావు పెట్టదలుచుకున్నావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, చెరుకు వాయ, పసుపు వాయ, ఎర్రజొన్నలు వాయ, ఇవాళ వరి వద్దంటున్నావు. ఇవాళ ఈ జిల్లా మొత్తాన్ని పడావు పెట్టి ఆత్మ గౌరవంతో బతికి పౌరుషంతో ఉండే నిజామాబాద్ జిల్లా రైతుల్ని ఇవాళ పొలాలు పడావు పెట్టి ఏడికి పోయి బిచ్చం ఎత్తుకోమంటున్నావని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ₹2,00,00,000 నువ్వు నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకున్నారు. 500 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ వచ్చింది, టీవీ వచ్చింది, పేపర్ వచ్చింది, 100 ఎకరాల భూములు వచ్చినాయి, ₹1,000,00,000 పెట్టుబడులు వచ్చినాయి. ఇంతగా దోసుకున్న నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేనంత దివాలా తీసింది ఆ తెలంగాణ అని నేను అడుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.